నమస్తే అండి. పనస ఈ పనసకాయలు జూన్ జూలై నెలలో ఈ తొలకరి వర్షాలు ఆ టైంలో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ పనసలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. దీన్ని సీజనల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీలైనంత వరకు ఈ సీజనల్ ఫ్రూట్స్ ఏ వస్తే అవి తినటం మంచిది. ఇది మెయిన్ ఏంటంటే ఈ ఎల్లో కలర్లో ఉంటాయండి. తయారైన తర్వాత ఈ పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు బయట మార్కెట్లో కోసినప్పుడు తీసుకుంటూ ఉంటారు. కొద్దిగా ఈ స్వీట్నెస్కి ఈగలు వస్తూ ఉంటాయి. కొద్దిగా అప్పటికప్పుడు కోసిని కొద్దిగా జాగ్రత్తగా ఉండకుండా చూసి తీసుకోవటం మంచిది. ఈ పనసలో చాలా ఔషధ లక్షణాలు బాగా ఉంటాయని, విరివిగా ఉంటాయని చెప్తూ ఉంటారు. అలాగే మధుమేహం అంటే షుగర్ వాళ్ళకు కూడా ఇది మంచిది. అలాగే ఈ పనస తొనలు తినటం వలన జీర్ణశక్తి, అరుగుదల కరెక్ట్గా లేని వాళ్ళకు కూడా ఇది మంచిగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ జూన్ జూలైలో వచ్చే ఈ పనస పళ్ళు తినటం చాలా మంచిది. అలాగే పచ్చికాయలు కొంచెం మిడిల్ సైజులో ఉన్నప్పుడు వాటిని కట్ చేసి బిర్యానీలో కూడా వాడుతూ ఉంటారండి. ఆ బిర్యానీలో వాడినప్పుడు అది వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజ్ ముక్క తిన్నట్టుగా ఆ ఫీలింగ్ కలుగుద్ది. ఈ మధ్యకాలంలో గత 3-4 ఏళ్ళ నుంచి బాగా బిర్యానీకి కూడా ఈ పనస ముక్కల్ని వాడుతూ ఉండారు. టోటల్గా చాలా ఔషధ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ సీజనల్గా వచ్చే వాటిని తినటం ఆరోగ్యకరం. జై శ్రీమన్నారాయణ.